బ్రేకింగ్ న్యూస్. రాష్ట్రమంతా బీఆర్ఎస్ కార్యకర్తల లొల్లే. నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా సీఎం రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మలను దహనం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ మొత్తం వ్యవహారానికి కారణం ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులను అనుకూలంగా కేసీఆర్ గారు హాజరవుతారని చెప్పేసి ఆయన మాట్లాడము. మొత్తానికి ఈరోజు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పోలీసులు అయితే పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ భవన్లో అలాగే నందినగర్ నివాసంలో పెద్ద ఎత్తున మోహరించారు పోలీసులు. కేంద్ర బలగాలతో పాటు ఇప్పుడు అంతర్రాష్ట్ర పోలీసులు కూడా అక్కడ మోహరించినట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తం మీద బీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహాన్ని అణచివేయడానికి, బీఆర్ఎస్ కార్యకర్తలను అప్రమత్తంగా ఉంచడానికైతే ఈ భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ వేళ నగరంలో ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అలాగే తెలంగాణ భవన్ చుట్టూ పోలీసుల ఆంక్షలు కూడా విధిస్తూ ఉన్నారు. భవన్ వద్దకు భారీగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకుంటా ఉన్నారు. 11 గంటల నుంచి తెలంగాణ భవన్ పరిసరాల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించే అవకాశం ఉంటుందనేది ఇప్పుడు పోలీసులు చెప్తా ఉన్నారు. నందినగర్ ఏరియాలో కూడా భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో నందినగర్ నివాసాల పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు అయితే పెట్టే అవకాశం ఉన్నది. బసవతారకం స్టడీ సర్కిల్ ఆ ప్రాంతాల్లోనే పోలీసుల మోహరింపు అనేది భారీగా ఉన్నది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం అక్కడికి రాకుండా, బీఆర్ఎస్ భవన్కి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి కాసేపట్లోనే కేసీఆర్ సైతం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బీఆర్ఎస్ భవన్కు రానున్నట్టు సమాచారం. కేసీఆర్ నివాసం వద్ద దాదాపు 5 అంచెల భద్రతా ఏర్పాట్లు అనేది జరిగాయి. అయితే మధ్యాహ్నం సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి, నందినగర్లోని కేసీఆర్ నివాసానికి మధ్యాహ్నం సిట్ అధికారులు రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 5 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొత్తం దాదాపు సుమారు 800 మంది పోలీసు బలగాలు మోహరించినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు ఈరోజు కేసీఆర్ గారు హాజరు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన మరి కాసేపట్లోనే బయలుదేరి హైదరాబాద్లోని నందినగర్ నివాసానికి రానున్నారు. పాములపర్తి, గౌరారం, ములుగు వంటి మామిడి, షామీర్పేట, జేబీఎస్ మీదుగా బీఆర్ఎస్ అధినేత నందినగర్కు చేరుకొనున్నారు. ఫామ్ హౌస్లో విచారించాలని మొదట విజ్ఞప్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అది సిట్టు దాన్ని తోసిపుచ్చింది. దీంతో ఆయన నగరానికి బయలుదేరనున్నారు. అయితే నగర పరిధిలోనే విచారణ సాధ్యమని పేర్కొంటూ కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లో ఉన్న అడ్రస్ ఆధారంగా నందినగర్లోనే ఆయన నివాసానికి నోటీసులు అంటించామని, ఇక నందినగర్లోనే మిమ్మల్ని విచారించడానికి సాధ్యమవుతుందని చెప్పేసి పోలీసులు చెప్పడంతో దానికి కేసీఆర్ సైతం ఒప్పుకున్నారు. ఇప్పుడు నందినగర్లోనే కేసీఆర్తో అధికారులు భేటీ కానున్నారు. మరి సిట్ విచారణ నేపథ్యంలో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయి అనే దానిపైన ఇప్పుడు విశ్లేషకులు సైతం కొన్ని భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాత్రి నుంచే నందినగర్ నివాసంలో పోలీసులు అయితే మోహరింపజేశారు. అలాగే నందినగర్ నివాసంలోనే హరీష్ రావు, కేటీఆర్లు సైతం అక్కడే ఉన్నట్టు తెలుస్తూ ఉన్నది. మరికొంతమంది బీఆర్ఎస్ ముఖ్య నేతలు, అటు జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలు, అలాగే ఇతర మాజీ మంత్రులు కూడా అక్కడే బీఆర్ఎస్ భవన్ వద్దే ఉండి ఇప్పుడే నందినగర్ నివాసానికి వస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉన్నది. మొత్తానికి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు రాకుండా తెలంగాణలో శాంతి భద్రతలు కరెక్ట్గా ఉండేలాగా, సవ్యంగా ఉండేలాగా శాంతి భద్రతలను కాపాడేందుకైతే తెలంగాణ పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి మోహరింపజేసినట్టయితే తెలుస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే వారి యొక్క నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారిని ఇబ్బందులు పెడతా ఉన్నారని, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని కావాలనే మానసిక ఇబ్బందులు పెడతా ఉన్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో, మున్సిపాలిటీలలో రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మలను కూడా దహనం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి. చూడాలి మరి మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ గారిని అయితే విచారించే అవకాశం ఉంటుంది. మరి 3 గంటల నుంచి ఎప్పటి వరకు ఆయనను విచారిస్తారు, ఏ క్వశ్చన్ల మీద విచారిస్తారు అనే దానిపైన ఆసక్తి నెలకొంది.